ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఎన్నికలకు సమాయత్తం కావడంలో అందరికన్నా ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఇంకా వేడెక్కలేదు. బీజేపీతో పొత్తు తేలే వరకు స్తబ్దత తప్పదంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో పర్యటిస్తోన్న పీసీసీ చీఫ్ షర్మిల తన సోదరుడి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీడీపీ నాయకులను మించిపోయి విమర్శలు చేస్తున్నారు. ఆమె చంద్రబాబు కోసమే కాంగ్రెస్లో చేరారని, ఆమె బాబు వదిలిన బాణమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటూ ఏడాదిన్నర క్రితం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ఎన్నికల బరిలోకి దిగకుండా షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. తనకు తెలంగాణలో రాజకీయాలు చేయడమే ఇష్టము అన్న షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నియమించింది. దీని వెనక చంద్రబాబు నాయుడు వ్యూహం ఉందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ కాగానే ఆమె ఏపీలో తన మొదటి ప్రసంగంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడు కొంతకాలంగా ఏ ఆరోపణలైతే చేస్తూ వచ్చారో షర్మిల అచ్చం అవే ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్నే ఆమె చదువుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఆమె చంద్రబాబు వదిలిన బాలమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆమె సభలకు టీడీపీ అనుకూల మీడియాలో అత్యధిక ప్రాధాన్యత వస్తూ ఉంటే ఆమె సోదరుడికి చెందిన మీడియాలో ఆమెకంత కవరేజ్ రాలేదు. ఇక జనంలోనూ ఆమె సభలకు అంతగా స్పందన లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్న ప్రజల నుండి ఆమెకు మద్దతు లభించడం లేదు. గతంలో ఆమె తన సోదరుడితో మంచి సంబంధాలు కలిగి ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసుల్లో బనాయించి జైలుకు పంపిన తరుణంలో షర్మిల తన సోదరుని తరపున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రతి సభలోనూ కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని ఎంత దుర్మార్గంగా వేధించిందో, తన అన్నను ఎంత అన్యాయంగా చట్టవిరుద్ధంగా జైలుకు పంపిందో షర్మిల ఎండగట్టారు. అప్పట్లో ఆమె ప్రసంగాలకు ప్రతి చోట ప్రజల నుండి అద్భుతమైన స్పందన ఉండేది. జనం చప్పట్లు, ఈలలతో మద్దతిచ్చేవారు. అదే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ తరపున వకాల్తా పుచ్చుకొని గతంలో కాంగ్రెస్ వేధించిన తన సోదరునిపై మాటల దాడులు చేస్తున్నారు. అయితే గతంలో ఆమెకు లభించిన ఆదరణ ఇప్పుడు లభించడం లేదు. అప్పటికీ ఇప్పటికీ షర్మిలలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె అప్పుడు ఇప్పుడు మంచి వక్తే, తడుముకోకుండా సుదీర్ఘ ప్రసంగాలు చేయగలరు. కానీ జగనన్న వదిలిన బాణం దూసుకుపోయినట్లుగా ఇప్పుడు అజ్ఞాత శక్తులు వదిలిన షర్మిల బాణం అంతగా ప్రభావం చూపలేదని రాజకీయ పండితులంటున్నారు. అది ఆమెకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థం కాని అంశం. ఎందుకిలా జరుగుతోందో వారికి తెలియడం లేదు. రెండింటికి తేడా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అప్పుడు ఇప్పుడు దూసుకుపోయే బాణం షర్మిలే కావచ్చు, కాకపోతే ఆమెను సంధించిన వారే వేరు. అప్పట్లో ఆమె జగనన్న వదిలిన బాణం, ఇప్పుడు చంద్రబాబు వదిలిన బాణమని ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో ఆమె జగన్ తరపున ప్రచారం చేసినప్పుడు, జగన్ను వేధించిన కాంగ్రెస్ను తిట్టినప్పుడు జనం ఆదరించారు. ఆమెకు మద్దతుగా కోరస్ పలికారు. అందుకే అప్పటి సభలు సూపర్ హిట్. కానీ ఇప్పుడు ఆమె చంద్రబాబు వ్యూహం ప్రకారం ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే ప్రజల నుండి స్పందన రావడం లేదు. జగన్ను విమర్శించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు, లేదా ఇష్టపడడం లేదు. అందుకే ఇప్పటి షర్మిల సభలు ఫ్లాప్ అవుతున్నాయంటున్నారు పరిశీలకులు. అంచేత పదును బాణంలో లేదని, దాన్ని వదిలిన వారి ఇమేజ్లోనే ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.